నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈ మధ్యకాలంలో 40 క్రాస్ అయిన వాళ్ళలో మేల్ కానీ, ఫీమేల్ కానీ ఒక కొత్త సమస్య ఎదురవుతుంది. దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటాం. అసలు బేసికల్‌గా వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? అసలు ఇది ఎందుకొస్తుంది? అనే విషయాన్ని మనం ఫస్ట్ అండర్‌స్టాండ్ చేసుకుందాం. అంటే మన బాడీలో 2 గుండెలున్నాయి. అంటే చెప్పుకోవడానికి చాలా విచిత్రంగా ఉంది గదా! యెస్. అంటే ఫిజికల్‌గా గుండెలు కాదు, ఫంక్షన్ పరంగా. రైట్. అంటే మన గుండె యొక్క ప్రధానమైన ఫంక్షన్ ఏంటి? రైట్. అది పంప్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. రైట్. సో, శరీర భాగాలన్నిటికి కూడా బ్లడ్ సప్లై అవుతుంది. ఓకే. అంటే ఈ బ్లడ్ అనేది రొటేషనల్‌గా గుండె నుంచి శరీర భాగాలకి అంటే లంగ్స్ నుంచి రైట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీర భాగాల నుంచి కలెక్ట్ అయిన బ్లడ్ హార్ట్‌కొస్తుంది. ఆ బ్లడ్‌ని ఇంప్యూర్ బ్లడ్ అంటాం. అది హార్ట్‌లో రైట్ సైడ్ ఉంటుంది. అక్కడి నుంచి అది లంగ్స్ దగ్గరికెళ్తుంది. లంగ్స్ దగ్గరికెళ్ళి దాంట్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ని బయటికి పంపించేసి బయట నుంచి వచ్చిన ఆక్సిజన్‌ని రైట్ దాంతో కలుపుకోవడం వల్ల దాన్ని ప్యూర్ బ్లడ్ అంటాం. ఆ ప్యూర్ బ్లడ్ మళ్ళీ హార్ట్‌లో లెఫ్ట్ సైడ్‌కెళ్తుంది. లెఫ్ట్ సైడ్‌కెళ్ళి మళ్ళీ హార్ట్ పంప్ అయినప్పుడు అది శరీర భాగాలందరికీ కూడా సప్లై అవుతుంది. సో, శరీర భాగాలకి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ తిరిగి హార్ట్‌కి రావాలి. అంటే అదొక చైన్ ప్రాసెస్‌లో, సర్క్యులర్ ప్రాసెస్‌లో ఎప్పుడు రొటేట్ అవుతూ ఉండాలి. ఇలా రొటేట్ అయినప్పుడే హార్ట్‌కి సరిపడా బ్లడ్ ఉంటుంది. శరీర భాగాలకు సరిపడా ఆక్సిజన్ అనేది అందుతుంది. సో, ఈ ప్రాసెస్‌ని బ్రేక్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని వెరికోస్ వెయిన్ అంటాం. సో, ఈ వెరికోస్ వెయిన్‌లోనే మన ప్రధానంగా రెండో హార్ట్ యొక్క ప్రధాన పాత్ర ఉంటుంది. అసలు ప్రధానంగా రెండో హార్ట్ అంటే ఏంటి అనే విషయానికొచ్చినైతే, మన మోకాలు కింద ఏదైతే కాఫ్ మజిల్ ఉంటుందో, ఈ కాఫ్ మజిల్‌ని మనం ఇక్కడ కాఫ్ మజిల్‌లో ఉండే ఏవైతే వెయిన్స్ ఉంటాయో, అవి ఆ కాఫ్ మజిల్‌లో మూవ్‌మెంట్ ఉండడం వల్ల రైట్. అంటే మనం చేసే శారీరక శ్రమ వల్ల దాంట్లో మూవ్‌మెంట్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళిన అంటే కిందికి వెళ్ళిన బ్లడ్‌ని ఆ కాఫ్ మజిల్స్ మళ్ళీ పైకి రావడానికి దోహదపడుతూ ఉంటాయి. అందుకే కాఫ్ మజిల్‌ని మనం సెకండ్ హార్ట్ అంటాము. సో, ఈ హార్ట్, ఆ హార్ట్ 2 ప్రాపర్‌గా పనిచేయాలి. సో, మన సెడెంట్రిక్ లైఫ్ స్టైల్ వల్ల అంటే ఎక్కువ సేపు కూర్చుండి పని చేయడం వల్ల ఆ కాఫ్ మజిల్‌లో మూవ్‌మెంట్ తగ్గిపోవడం వల్ల అక్కడి నుంచి బ్లడ్ మళ్ళీ పైకి రాకుండా మోర్ ఓవర్ అక్కడే బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంటుంది. ఇలా క్లాట్ అయిపోయే సిట్యుయేషన్‌నే వెరికోస్ వెయిన్స్ అంటాం. సో, దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఎర్లీ స్టేజ్‌లో అక్కడ వెయిన్స్ మీకు బయటికి కనబడుతూ లైట్ రెడ్ కలర్‌లో ఉంటాయి. అక్కడి నుంచి సెకండ్ స్టేజ్‌కొచ్చేసరికి అది గ్రీన్ కలర్‌గా ఫార్మ్ అయ్యి బయటికొస్తూ ఉంటాయి. అంటే ఎంబోస్డ్‌గా ఉంటాయి. అంటే మీరు వెరికోస్ వెయిన్స్‌ని ఇట్లా టచ్ చేస్తే యూ కెన్ ఫీల్ ద నర్వ్స్ అనమాట. థర్డ్ స్టేజ్‌లో ఆ గ్రీన్ కలర్ కాస్త బ్లూ కలర్‌గా మారిపోతుంది. అంటే అక్కడ ఆగిపోయున్న బ్లడ్ రైట్. అక్కడే స్టాగ్నెంట్‌గా ఉండడం వల్ల ఆ గ్రీన్ కాస్త బ్లూ కలర్‌గా వస్తుంది. సో, ఈ థర్డ్ స్టేజ్ బ్లూ కలర్ అనమాట. సో, ఇవన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే, అంటే అక్కడ బ్లడ్ ఆగిపోకుండా అది తిరిగి మళ్ళీ బయటికి రావాలి. అంటే సో కాల్డ్ మన ఆల్టర్‌నేట్ థెరపీస్‌లో మళ్ళీ దాన్ని ఆపరేషన్ చేసి, ఆ వెయిన్స్‌ని తీసేసి నానా రభస చేస్తుంటారు. బట్ వాస్తవానికి అంటే మీరు కంప్లీట్‌గా డ్యామేజ్ స్టేట్‌కెళ్తే ఖచ్చితంగా తప్పదనుకోండి. బట్ ఎర్లీ స్టేజ్‌లో మీరు గనుక దాన్ని డిటెక్ట్ చేసినట్లయితే, మీరు దాని నుంచి ఈజీగా బయటపడొచ్చు. సో, మనలో అంటే మన యోగా ప్రాసెస్‌లో కొన్ని ఆసనాస్ ఉన్నాయి. ఆ ఆసనాస్ ద్వారా ప్లస్ మనం ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ని యూజ్ చేయడం ద్వారా దాని నుంచి ఈజీగా బయటపడొచ్చు. అదెలాగో ఇప్పుడు మనం లైవ్‌లో చూద్దాం. సో, ఇది వెరికోస్ వెయిన్స్ ఇన్‌స్ట్రుమెంట్ అంటారు. సో, దీనిపైన మనం ఇలా నిలబడాలి. రైట్. ఒకవేళ మీకిలా ఓపెన్‌గా నిలబడడం కష్టమవుతే గనక ముందు ఏదైనా వాల్ తీసుకొని, వాల్ గాని, చైర్ గాని పెట్టి దాని మీద మీ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఇలా నిలబడాలి. సో, మన ఈ టోస్ పైకొచ్చి హీల్స్ కిందికొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీరిక్కడ అంటే మీకు నిలబడితే తెలుస్తుంది. మీరిలా నిలబడ్డప్పుడు మీ కాఫ్ మజిల్ పైన ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. సో, స్టార్టింగ్‌లో మీరొక 5 మినిట్స్ హోల్డ్ చేస్తే సరిపోతుంది. వాల్ దగ్గరేసుకొని వాల్ సపోర్ట్ తీసుకొని నిలబడండి. ఎగ్జాక్ట్‌గా నేనెలా చూయిస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే నిలబడాలి. సో, ఒక 10, 20 డేస్ మీరిలా ప్రాక్టీస్ చేసిన తర్వాత దీంట్లో స్టేజెస్ ఉంటాయి. అంటే ఆహ్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అనే స్టేజెస్ ఉంటాయి. సో, ఆ స్టేజ్ గనక మీరు పెంచుతూ వెళ్ళినట్టయితే మీ కాఫ్ మజిల్ పైన పడే ప్రెషర్ ఏదైతే ఉందో, ఆ ప్రెషర్ అనేది పెరుగుతూ పోతుంటుంది. మీకు తెలుస్తుంటుంది. ఓకే. సో, ఇది ప్రస్తుతం మనం వాడుతుంది ఫస్ట్ స్టేజ్ అంటే లో స్టేజ్‌లో మనం ఇక్కడ వాడుతున్నాం. సో, దీంట్లో నెక్స్ట్ మీడియం స్టేజ్ విషయానికొచ్చినట్టయితే దీన్ని
ఇలా పెట్టుకుంటే ఇది మీడియం స్టేజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా నిలబడ్డప్పుడు ఇంకా ప్రెషర్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుందనమాట. రైట్. సో నెక్స్ట్ ఇంకా థర్డ్ స్టేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇలా అంటే కంప్లీట్‌గా ఇప్పుడు ఇంకా మీకు ప్రెషర్ అనేది ఎక్కువగా పెరుగుతుంటుంది. సో ఎవరు కూడా థర్డ్ స్టేజ్‌లో డైరెక్ట్ స్టార్ట్ చేయకండి. సో అందరూ కూడా ఫస్ట్ స్టేజ్ నుంచే స్టార్ట్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ స్టేజ్‌తో స్టార్ట్ చేయండి. ఇది ఇలా ఫోల్డబుల్‌గా ఉంటుంది. మీరు ఎక్కడంటే అక్కడ ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇన్‌స్ట్రుమెంట్ ఇది మన దగ్గర దొరుకుతుంది. మనమే స్పెషల్‌గా దీన్ని డిజైన్ చేయించి మన క్లయింట్స్ గురించి సప్లై చేస్తుంటాం అనమాట. సో దీంతో పాటుగా కొన్ని ఆసనాస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అర్ధహలాసన్ రైట్. ఇలాంటి ఆసనాస్ చేయడం వల్ల ఎక్కడైతే ఆ వెయిన్స్ అంటే కాఫ్ మజిల్‌లో ఉండే వెయిన్స్‌లో బ్లడ్ క్లాట్ అయిందో ఆ క్లాటేజ్ అనేది క్రమక్రమంగా తగ్గిపోయి మళ్ళీ రెగ్యులర్ ఫ్లో అనేది జరుగుతుంటుంది. సో వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాను, మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో గాబరా పడి సర్జరీస్‌కి దానికి వెళ్ళకూడదు. సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ వల్ల ఈజీగా మీరు దీని నుంచి హ్యాపీగా బయటపడొచ్చు. మాక్సిమం డ్యూరేషన్ 3-4 మంత్స్. మీరు రెగ్యులర్‌గా, నియమంగా, నిష్టగా గనక చేసినట్లయితే 3 మంత్స్ నుంచి 4 మంత్స్‌లో ఈజీగా మీ వెరికోస్ వెయిన్స్‌కి హ్యాపీగా టాటా గుడ్ బై చెప్పేసేయొచ్చు. సో ఒకవేళ మీరు చేయలేకుండా ఉంటే సీరియస్‌గా అసోసియేట్ అవుదాం అనుకున్నప్పుడు మాత్రమే మీరు కాల్ చేయండి. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్‌కి మనం ట్రీట్మెంట్ చేస్తుంటాం. సో వాళ్ళ వాల్యుబుల్ టైం అనేది స్పాయిల్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు సీరియస్ ఉన్నప్పుడు మాత్రమే ఆ స్క్రీన్ పైన అయితే నంబర్ ఉందో ఆ నంబర్‌కి కాల్ చేయండి. మీకు ఇన్‌స్ట్రుమెంట్ కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఇన్‌స్ట్రుమెంట్ మీద మీరు ఇలా నిలబడడం వల్ల ఇలా స్లోప్‌గా మీరు నిలబడడం వల్ల రైట్ ఆ కాఫ్ మజిల్‌లో ప్రెషర్ అనేది పెరిగి అక్కడ క్లాట్ అయిన బ్లడ్ అంటే మీరు నిలబడగానే మీకు ఇమ్మీడియేట్‌గా తెలిసిపోతుంది. అక్కడ ప్రెషర్ ఎలా క్రియేట్ అవుతుందని. సో అక్కడ క్లాట్ అయిన బ్లడ్, అక్యుములేట్ అయిన బ్లడ్ అనేది మళ్ళీ తిరిగి హార్ట్‌కి రావడం అనేది జరుగుతుంటది. సో దీని ద్వారా ఈ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ బ్లడ్ సైకిల్ ఏదైతే ఉందో అది అన్‌ఇంటరప్టెడ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా, హ్యాపీగా మీరు వెరికోస్ వెయిన్స్ నుంచి బయటపడొచ్చు. సో మీలో కానీ, మీ ఇంట్లో కానీ, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, నైబర్స్ ఎవరైనా కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇది చాలా చాలా మంచి సొల్యూషన్. వారికి కూడా రికమెండ్ చేయండి. సో హ్యాపీగా, హెల్తీగా మీరు లైఫ్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.